నమస్తే ఆదాబ్ హలో ఎట్లున్నారు అందరూ? నేను సూపర్గా ఉన్నాను. 2020లో అంటే అంతకంటే ముందు నుంచి మనం మాట్లాడుకోవద్దు. 2020లో నా లాస్ట్ సోలో ట్రిప్ వాజ్ టు పాండిచ్చేరి అండ్ కోయంబత్తూర్. ఆ ఇయర్ చాలా ప్లాన్స్ ఉన్నాయి, చాలా ప్లేసెస్కి ట్రావెల్ చేద్దాం అనుకున్నా, కానీ ఆల్ థ్యాంక్స్ టు COVID-19 హైస్ అప్. We were all locked down in our homes for almost a year. సో ఇంకా నేను డిసైడ్ అయ్యాను, ఐ హ్యావ్ టు టేక్ అ స్టెప్. 2021 అన్న ట్రావెల్ చేయాలని బాగా ఆలోచించి ఆ ధైర్యం తెచ్చుకొని ఇంకా ఎటు వెళ్దాం అనుకుంటుంటే మైండ్లో ఒక థాట్ వచ్చింది, వై నాట్ ఐ గో టు మనాలి, బికాస్ ఐ లవ్ స్నో క్యాప్ మౌంటైన్స్. నాకు చాలా చాలా ఇష్టము మంచు కొండలు అంటే. సో చలో అని ఢిల్లీ త్రూ నేను మనాలి వెళ్ళాను. సో దిస్ vlog is all about how I travel. I traveled by train. సో నా ట్రైన్లో జర్నీ ఎలా ఉంది, ఆ తర్వాత నేను ఢిల్లీలో ఏం చేశాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను, అక్కడి నుంచి మనాలి ఎలా ట్రావెల్ చేశాను అనేది ఈ బ్లాగ్లో ఉండబోతుంది. సో వాచ్ అండ్ ఎంజాయ్. సో మై ట్రైన్ has come. See from Bengaluru to Hazrat Nizamuddin. దయచేసి వినండి, రైలు నంబర్ 0269 చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇండియన్ రైల్వేస్. ప్యాసింజర్స్ని తప్ప ఎవరిని అలౌ చేయట్లేదు. అంటే మనము ఎవరికైనా ఇప్పటి నుంచి అంటే కోవిడ్ వెళ్ళిపోయేదాకా మనం ఎవరికి బాయ్ బాయ్ చెప్పడానికి స్టేషన్కి వెళ్ళక్కర్లేదు. నా కోచ్ వచ్చేసింది. ఐ టాక్ టు యు లేటర్. ఇది దాల్ తడ్కా అండ్ ప్లెయిన్ రైస్ మిల్లెట్ ఖానా ఫ్రమ్ హల్దీరామ్స్. నేను యాక్చువల్గా ఇంటి నుంచి ప్యాక్ చేసుకొని తెచ్చుకుందాం అనుకున్నాను, బట్ ఐ కేమ్ టు నో దట్ దిస్ అ ప్యాంట్రీ ఇన్ దిస్ ట్రైన్. కాబట్టి నేను ఎవరికన్నా హెల్ప్ అవుతుంది కదా, అంటే ప్యాంట్రీ నుంచి ఆర్డర్ ఇవ్వాలి అని అనుకుంటే ఆలోచిస్తాం కదా మనము పాండమిక్ సిచ్యువేషన్లో. సో ఇది టోటలీ ఆప్షనల్. ఒకవేళ మీరు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఎవరో ఒకళ్ళు చెప్తేనే కదా మనం బాగుండదని తెలిసేది. సో నేను డిసైడ్ అయిపోయాను, నేను ఆర్డర్ తిందాము, ఎలా ఉంది టేస్ట్, క్వాలిటీ చెక్ చేద్దామని. ఈ బాక్స్లో ఇచ్చాడు. దిస్ ఇస్ ప్రైస్డ్ ఎట్ 150 రూపీస్. ఈ ఒక 250 grams రైస్ ఉంటుంది, ఆ పైన ప్యాకెట్ అదే. దాని కింద దాల్ ఉంటుంది. ఒక స్పూన్ నేను ఒక బౌల్ కూడా ఇచ్చాడు, అందులో కలుపుకొని తినేసేయచ్చు మనము. దీని తర్వాత వీడియో రికార్డ్ చేయలేదు, ఎందుకంటే దిర్ వాజ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. బట్ టేస్ట్ వైజ్ 5 out of 5, బట్ క్వాంటిటీ వైజ్ 3 out of 5. ఎందుకంటే 150 రూపీస్కి పప్పు అన్నం అంత తక్కువ అనేది కొంచెం ఇబ్బంది. బట్ యా, ఓకే వైల్ యూర్ ట్రావెలింగ్. ఫైనలీ నేను నా సీట్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. పొద్దున్న నుంచి అటు ఇటు తిరుగుతున్నాను. ఇక్కడ సౌండ్ తక్కువ ఉందా, ఇక్కడ లైటింగ్ బాగుందా అని. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా ఇక్కడ లైటింగ్ బాగాలేదు, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ 9:30 PM. ఇప్పుడే భోపాల్ క్రాస్ అయింది. ఇప్పుడు స్టేషన్ కూడా వచ్చింది. సో నేను పొద్దున్న 7:15కి ట్రైన్ ఎక్కాను. ఇప్పుడు 9:30 అవుతుంది. నాకేమీ జర్నీ బోర్ అనిపించలేదు. యా, కొంచెం నాయిస్ పొల్యూషన్ ఎక్కువగానే ఉంది, బట్ యా, పబ్లిక్లో ట్రావెల్ చేసేటప్పుడు అలాంటివి పట్టించుకోకూడదు. అండ్ దట్ టు వెన్ యూఆర్ ఆన్ అ బడ్జెట్ ట్రిప్ ఇవన్నీ కన్సిడర్ చేయకూడదు. అది వదిలేస్తే మిగతా అంతా జర్నీ చాలా బాగుంది. లైక్ ఐ సెడ్, రైల్వేస్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ జాబ్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టేక్ ఎక్స్ట్రా కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, క్యారింగ్ మాస్క్, శానిటైజర్స్ అండ్ ఆల్ దాట్. అంతే, మిగతా అంతా వాళ్ళు బాగానే ఉంది. ఇంకా శానిటైజింగ్ మీకంతా చేస్తారు, ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బికాజ్ చాలామంది భయపడుతున్నారు ట్రావెల్ చేయడానికి. నేను కూడా చాలా భయపడ్డాను ట్రావెల్ చేయడానికి. బట్ నౌ ఐఎమ్ కాన్ఫిడెంట్ అండ్ హ్యాపీ దట్ ఐ టుక్ దిస్ స్టెప్ ఫైనలీ. అండ్ యా, నాకేం బోర్ కొట్టలేదు. జర్నీ వాజ్ ప్రిటీ గుడ్. ఐ హ్యాడ్ కప్పా నూడిల్స్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఐ లవ్డ్ ఇట్. సో రేపు పొద్దున 5:30కి రైట్ టైం ఢిల్లీ రీచ్ అవ్వడానికి. బట్ వింటర్ కాబట్టి అండ్ ఫాగ్ ఉంటుంది కాబట్టి 6 or 7 అవ్వచ్చు. నేను ఢిల్లీలో ఏం చేద్దాం అనుకుంటున్నాను అనేది అసలు ప్లాన్ చేసుకోలేదు. సో అక్కడ దిగిన తర్వాతే నేను మిగతా ప్లాన్ చేసుకుంటాను. that's that for now.
So day one ends here, and yeah, it's time to hit the bed. And yeah, I did my skincare too. I never skip my skincare no matter what, especially during night, because other time ke night time my skin heal avutundi. So it's time to hit the bed actually. But bye for now. I'll see you all tomorrow. Bye bye. Just reached Hazrat Nizamuddin station. It's super chilly. ఈ టైంలో ఢిల్లీ చల్లగా ఉంటుందని తెలుసు, ప్రిపేర్డ్గానే వచ్చాను కానీ ఇట్స్ గుడ్. ఇది హజరత్ నిజాముద్దీన్ ఆర్ ఓల్డ్ ఢిల్లీ అంటారు. సో say hello from Delhi. We are not supposed to remove masks. ఇక్కడ నియర్ బై ఫుడ్ జాయింట్స్ చూస్తే ఒక మంచి కుల్చా ప్లేస్ బాగుంటుందని చెప్పారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు. ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఫైండింగ్ రూట్స్. 1.5 hours నుంచి తిరిగిన దగ్గర తిరుగుతూ ఉన్నాను. సో 7 o'clockకి ఢిల్లీ రీచ్ అయ్యాను. ఆ తర్వాత ఏ హాస్టల్ అయినా ఆర్ ఏ హోటల్ అయినా 12 o'clockకి చెక్ ఇన్. సరే అని ఫ్రెష్ అయ్యి సిపి దగ్గర, అంటే కొనాట్ ప్లేస్ అని ఒకటి ఉంది ఢిల్లీలో, చాలా ఫేమస్. అక్కడ మాస్క్ ఎంత ఇబ్బంది కదా. అక్కడ బంగ్లా సాహిబ్ అని ఒక గురుద్వారా ఉంది, అక్కడికి వచ్చాను. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ పంజాబీ కల్చర్. అమృత్సర్ కూడా వెళ్ళాను. నాకు చాలా ఇష్టమైన ప్లేసెస్లో అమృత్సర్ ఒకటని చెప్పచ్చు. సో నాకు అమృత్సర్ మీద ఒక స్పెషల్ లవ్ ఉంది. అందుకని ఇంతకుముందు చాలాసార్లు వచ్చా ఢిల్లీ, కానీ ఈ ప్లేస్ వెళ్ళలేదు, ఎందుకంటే ఇలాంటి ఒకటి ఉందని నాకు తెలియదు. సో అక్కడికి వెళ్ళి కొంచెంసేపు కూర్చున్నాను. చాలా పీస్ఫుల్గా ఉంది. చక్కగా ప్రసాదం పెట్టారు. కొంచెం సేపు సేవ చేశాను. అండ్ దెన్ పేట్ పూజ చేసుకోవడానికి సిపి వైపు వెళ్తున్నాను. సో అక్కడ కుల్చాస్, వాటి స్టోరీ ఏంటి, వాటి టేస్ట్ ఏంటి, ఇచ్చిన హైప్ అంత ఉందా లేదా, ఐ లెట్ యు నో.
మాస్క్ ఉంది చూసారా, ఇది తీసి ఉండటం అనేది ఇస్ ది బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు మీ టుడే. ఢిల్లీలో సోషల్ డిస్టెన్సింగ్ లేదు కానీ మాస్క్ మాత్రం అస్సలు తీయనివ్వట్లేదు. ఏ ప్లేస్ అయినా కూడా ఒక్క తినడానికి తప్ప మాస్క్ ఎవ్వరు దేనికి తీయట్లేదు, విచ్ ఇస్ గుడ్. సో సారీ, నేను అనుకున్నట్టే 5:30కి రీచ్ అవ్వలేదు ఢిల్లీ, 7:15కి రీచ్ అయింది. ఎందుకంటే చాలా చలిగా ఉంది. సో నేను యాక్చువల్ ప్లాన్ ఏంటంటే ఢిల్లీ వచ్చాక ఢిల్లీలో ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను. బట్ 7:15కి వచ్చేసరికి అప్పుడు ఏదో రాత్రి 11 అయినట్టుంది, మొత్తం మంచు. అప్పుడు అనుకున్నాను వద్దు, ఐ థింక్ ఐ హ్యావ్ టు స్టే ఇన్ ఢిల్లీ. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి నేనేమనుకున్నానంటే కొంచెం ట్రైన్లోనే ఫ్రెష్ అప్ అయిపోయి క్లోక్లో లాగేజ్ పెట్టేసి అక్కడి నుంచి సరోజినీ మార్కెట్కి వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే ఐ హ్యావెంట్ క్యారీడ్ ఎనీ ఆఫ్ మై woolen clothes అండ్ ఢిల్లీ ఈజ్ ఫ్రీజింగ్. నాకు తెలిసి ఉంటుందని, బట్ ఇంత ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఐ థాట్ ఐల్ వేర్ ఇట్, విచ్ ఇస్ ఫూలిష్నెస్. ఎస్. సో సరోజినీకి వెళ్ళేసి ఏమైనా woolen clothes అలాంటివి తీసుకుని ఈవినింగ్ బస్ ఎక్కుదాం అనుకున్నాను. బట్ లాస్ట్ నైట్ అంతా చాలా టైరింగ్గా ఉంది, అస్సలు నిద్ర పట్టలేదు. ఎవ్రీ 2 hours I've been waking up. 4 o'clockకే లేచాను. ఇంకా 4 o'clockకి లేచి ఇంకా హాస్టల్స్ ఏమన్నా ఉన్నాయా లేకపోతే హోటల్స్ ఏమన్నా ఉన్నాయా అని చూసాను. అన్నీ ఉన్నాయి కానీ ఏవి ముందు చెక్-ఇన్ అంటే ఇమీడియట్ చెక్-ఇన్ లేదు. ఏవైనా కూడా 12 o'clockకి చెక్-ఇన్ ఉన్నాయి, 12 PM చెక్-ఇన్ ఉన్నాయి. సో నేను 7:30 నుంచి 12 దాకా ఏం చేస్తాను అనేసి ఇంకా అనుకుంటుంటే సడన్గా నాకు గురుద్వారా బంగ్లా సాహిబ్ ఇక్కడ ఉందని గుర్తొచ్చింది. నేను ఐమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆర్ హ్యూజ్ ఫాలోవర్ ఆఫ్ పంజాబీ కల్చర్ అండ్ ఇట్స్ ఫుడ్ అండ్ ద ట్రెడిషన్ అండ్ ఎవ్రీథింగ్. నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు నేను ఢిల్లీ వచ్చినప్పుడు నాకు దీని గురించి తెలీదు. అమృత్సర్ కూడా వెళ్ళాను కానీ ఇక్కడ ఇంత బాగుంటుంది అని నేను రీసెంట్గా తెలుసుకున్నాను. సో అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యి టైమింగ్స్ చూద్దామని చూస్తుంటే అది 24/7 365 days ఇంక్లూడింగ్ నేషనల్ హాలిడేస్ కూడా ఓపెన్ ఉంటుందని తెలిసింది. అండ్ గూగుల్లో చూస్తుంటే స్టే కూడా ఉందని తెలిసింది, దాన్ని సరాయ్ అంటారంట. సో ఆ స్టే ఉందని తెలిసి ఐ థాట్ ఇంకా వై నాట్, నాకు ఐ లవ్ టు బీ దేర్. అక్కడే ఉంటే ఇంకేంటి అంటే అంత లగ్జూరియస్గా ఉండకపోవచ్చు, బట్ ఐ రియలీ డోంట్ కేర్. నాకు అక్కడ ఉండడం, ఆ కీర్తన్స్ అవన్నీ వింటుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. సో అక్కడికి వెళ్దాం అనుకుని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి స్టేషన్లో దిగి క్యాబ్ తీసుకుని గురుద్వారాకి వెళ్ళిపోయాను. గురుద్వారాకి వెళ్ళిపోయి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి సరాయికి వెళ్తే వాళ్ళు అక్కడ కూడా 12 o'clockకి చెక్-ఇన్ అంట. సో ఇంకా ఏం చేస్తామనేసి క్లోక్లో పెట్టేసి వెళ్ళి ఒక 1 hour కూర్చున్నాను. అలాగే దర్బార్లో కూర్చుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఢిల్లీ ఒక స్టాప్ తీసుకోవడం వల్ల ఇంత హ్యాపీనెస్, ఇంత పీస్గా ఉంటుందని అనుకోలేదు. సో సో 12కి కదా అనేసి 10:30 అలా వరకు అక్కడే కూర్చుని ఇంకా మళ్ళీ ఆకలేసింది. అందుకని అక్కడ ఏదో కుల్చా జంక్షన్ అని చాలా ఫేమస్ ఫుడ్ సెంటర్ ఉందని అక్కడికి వెళ్ళాను. ట్రస్ట్ మీ యూ గైస్, ద ఫుడ్ వాజ్ డెలిషియస్. నేను పన్నీర్ కుల్చా అండ్ మిక్స్ వెజ్ కుల్చా తిన్నాను. దే సర్వ్ విత్ చోలే అండ్ ఇమ్లీ ప్యాజ్ కి చట్నీ. సూపర్ డెలిషియస్. సో అది తినేసాను చాలా హ్యాపీగా. ఇంకా మళ్ళీ గురుద్వారాకి వెళ్ళాను. గురుద్వారాకి వెళ్తే 12 o'clock దాటింది కానీ అప్పటికి ఇంకా ఎవరు ఖాళీ చేయలేదు. సో ఆయన అన్నారు 12 అయింది ఇంకా ఖాళీ చేయలేదు, బికాజ్ సండే కదా ఏమో ఎట్లుంటుందో తెలియదు అన్నారు. అండ్ ఐ థాట్ ఓకే, లెట్ మీ నాట్ వేస్ట్ మోర్ టైం అనేసి అప్పటికి 12 అయిపోయింది కదా. ఇంకా ఐ లుక్డ్ ఫర్ హాస్టల్స్ అండ్ ఐ ఫౌండ్ Zostel. Zostel ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేమస్ బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్. ఇక్కడ అందరూ చాలా లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, లైక్ సోలో ట్రావెలర్స్, గ్రూప్లో ట్రావెల్ చేసేవాళ్ళు, ఫ్రెండ్స్ అలా అందరూ వస్తుంటారు. నేను ఇంతకుముందు చాలా హాస్టల్స్లో ఉన్నాను, లైక్ మికాసా, డిక్ హాస్టల్ అలాంటి హాస్టల్స్లో. సో హాస్టల్లో ఇప్పుడు లేను. మనాలిలో కూడా ఇదే బుక్ చేసుకుందాం అనుకున్నాను కానీ అల్సి
చాలా బేసిక్ ఉంది ఇది మాత్రం. ఐ హర్డ్ లాట్ అబౌట్ ఇట్. ఇది కూడా బాగుంది, స్టే చేయొచ్చు, అంత లగ్జరీస్గా అట్లా ఏమి ఉండదు. అండ్ సోలో ట్రావెల్ చేసే వాళ్ళకి ఆర్ మేబీ నాకు అంత నేను లగ్జరీకి చూసుకోదలుచుకోలేదు. దట్ ఈస్ వై నేను ట్రైన్లో ట్రావెల్ చేసి వచ్చాను. అండ్ ఇప్పుడు నేను ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంకా రూమ్లో ఎవ్వరు లేరు. దెర్ ఆర్ 1 2 3 4 5 6 బెడ్స్. ఇట్స్ అ 6 bed డామ్, 8 bed డామ్ కూడా ఉంది. సో ఎవరు లేరు, ఇప్పుడే చెక్అవుట్ అయ్యారట. మేబీ ఎవరైనా వస్తారేమో చూడాలి. యాజ్ ఆఫ్ నో రూమ్ అంతా 6 beds, నేను ఒక్కదాన్నే. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి అట్లా సరోజినీకి వెళ్ళి ఉలెన్ క్లోత్స్ కొనుక్కుని వస్తాను. ఎందుకంటే మనాలి వెళ్తున్నాను నేను. అండ్ పోనీ మనాలిలో కొనుక్కుందామంటే ట్రావెలింగ్ టైంలో చల్లేయచ్చు, ఆర్ అక్కడికి వెళ్ళిన తర్వాత అది టూరిస్ట్ డెస్టినేషన్ కాబట్టి చాలా కాస్ట్లీ ఉండొచ్చు. థ్యాంక్ఫుల్లీ వాళ్ళు సండే అండ్ సరోజినీ మార్కెట్ ఉంటుంది, మళ్ళీ రేపు ఉండదు. మండే సరోజినీ మార్కెట్ క్లోజ్. సో ఇవాళ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళేసి షాపింగ్ చేస్తాం. అండ్ సరోజినీ నగర్ మార్కెట్ చాలా ఫేమస్. మనకి ఎక్స్పోర్ట్ రిజెక్టెడ్ గూడ్స్ దొరుకుతాయి, చాలా బాగుంటాయి, చాలా తక్కువకు దొరుకుతాయి. చాలామంది వీడియోస్ కూడా చేశారు. నేను చూస్తాను. ఇఫ్ ఐ ఫౌండ్ ఎనీథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ దెన్ ఐ డెఫినెట్లీ షూట్. బై, మళ్ళీ కలుస్తాను.